ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్య. ఈరోజు మీరు చూడబోయే టాపిక్ ఏందమ్మా అది? పెసరాళ్ళమ్మా. దానికి ఏమేమి కావాలో చెప్పు. మీరు మొత్తం ఆల్చిపోయి మొత్తం కలిపేసాయి. పెసరపప్పు రుబ్బుకొని దాంట్లో కొంచెం ఉప్పు, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ కోసి దీంట్లో వేసి కలిపి పెసరాళ్ళు వేస్తున్నా. అయితే ఆరోగ్యానికి మంచిదే కదా ఈ పెసరాళ్ళు. వాళ్ళ పులుసు వేసుకోవచ్చు, వాళ్ళ ఇగురు వేసుకోవచ్చు, ఉట్టి అయినా అన్నంలో తినవచ్చు. ఆరోగ్యానికి మంచిదే కదా ఇది. హెల్త్ మంచిదే, తేలిగ్గా ఉండిద్ది. ఇది తింటే మామూలుగా ఏ నొప్పులు ఉన్నా కొంచెం కొంచెం తగ్గిపోయింది. దాన్ని నొప్పులు అనేది కాదు, ఒళ్ళు తేలిగ్గా ఉండిద్ది. ఓహో. పెసరాళ్ళు కానీ పులుసు కానీ వాళ్ళ పులుసు కానీ వేసుకుంటే భలే రుచిగా ఉండిద్ది. పుట్టి అయినా టిఫిన్ కింద బ్రేక్ఫాస్ట్ తినవచ్చు. కానీ నేను సోడా ఉప్పు మట్టికి ఎత్తల్లా. సోడా ఉప్పు మళ్ళీ బాగోదులే, సోడా ఉప్పు తినకూడదని చెప్పి సోడా ఉప్పు మట్టికి ఎత్తల్లా, మామూలుగానే వేసేస్తున్నా. బయట ఫుడ్ అంటే సోడా ఉప్పు బాగా వేస్తారు, అందుకని నేను సోడా ఉప్పు మట్టికి వేస్తాను. ఇది కొంచెం వేగాల, ఎర్రగా వచ్చిందాక కాలితే రుచిగా ఉండిద్ది. సోడా ఉప్పు అయిపోయినా చూడు ఎంతలా ఉన్నాయో. మన ఇంట్లో మనం సోడా ఉప్పు హెల్త్కి మంచిది కాదు. సోడా ఉప్పు లేకుండా వేసా చూడు ఎట్ట పోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే మనం ఈ తయారు చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.